కుటుంబంలో ఎంతమంది ఉన్నాం అన్నది ప్రశ్న కాదు, ఎంతమంది రక్షణ అనుభవంలో నడుస్తున్నాం అన్నది ప్రశ్న. నలుగురు రక్షించబడి ఇద్దరు మిగిలిపోతే అది రక్షణ కుటుంబము కాదు. ముగ్గురు రక్షించబడి ఇద్దరు మిగిలిపోతే రక్షణ కుటుంబము కాదు. ఇద్దరు రక్షించబడి ఆరుగురు మిగిలిపోతే అది రక్షణ కుటుంబము కాదు. రక్షణ కుటుంబము అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంటిలో ఉన్న అందరూ కూడా దేవుని వైపు తిరిగి మారు మనసు అనుభవము కలిగి రక్షించబడి దేవుని యొక్క మార్గములో నడిచే కుటుంబమే రక్షణ కుటుంబము. ఈ కుటుంబం ఎందుకు ఉపస్తంభంగా మారింది? ఈ కుటుంబం ఎందుకు పాడైపోయింది? అక్రమ సంతానం ఎందుకు బయటకు వచ్చింది? అక్రమ కార్యాలు ఈ కుటుంబాల నుంచి ఎందుకు ప్రారంభించబడ్డాయి అంటే నలుగురు బయటకు వచ్చారు ఆ సోదమ గోమరాల నుంచి, కానీ ఇద్దరు మాత్రం ఆ పాపములోనే ఉండడానికి ఇష్టపడ్డారు. మనలో ఎవరైనా ఉన్నారా? కొంతమంది అంటారు, ఏమయ్యా రక్షించబడ్డావా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా భార్య రక్షించబడింది కదండి, ఆటోమేటిక్గా నేను కూడా ఏం చేసినట్టే. ఏమమ్మా నువ్వు రక్షించబడ్డావంటే ఏమంటారు తెలుసా అమ్మగారు? నా భర్త మంచి పరిచారికుడండి, మా భర్త రక్షించబడ్డాడు, నేను కూడా ఏం చేశాను. ఇక సాల్వేషన్ ఈజ్ ద ఇండివిజువల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చే ఉచితమైన బహుమానం అది ఎవరికి వర్తించేది వాళ్ళకే వర్తిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, పెళ్ళికి ఇంట్లో ఒక్కళ్ళు వెళ్తే చెప్పండి, ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుందనుకోండి, ఎక్కడైనా వివాహం జరుగుతుందనుకోండి, ఏమండి ఇంటికి ఒకళ్ళు వెళ్తే సరిపోయింది అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మా పిల్లలు రక్షించబడ్డారు కదండి, ఇక మేము కూడా బాప్తిజం తీసుకున్నట్టే, లేకపోతే మా పేరెంట్స్ రక్షించబడ్డారు కదండి, ఇక మేము కూడా రక్షించబడినట్టే అన్నట్టుగా చాలామంది వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటారు. గమనించండి, నీ భార్య రక్షణ నిన్నెప్పుడు కూడా పరలోకానికి చేరుస్తుందా? నీ భర్త రక్షణ నిన్నెప్పుడు పరలోకానికి చేర్చదు. నీ తల్లిదండ్రుల రక్షణ నిన్నెప్పుడు పరలోకానికి చేర్చదు. నీ పిల్లల రక్షణ నిన్నెప్పుడు పరలోకానికి చేర్చదు. రక్షణ అనేది ఎవరికి వాళ్లకు ఉచితమైన బహుమానం.